4 in all అని ఆటోకు బయట కనిపిస్తోంది. కానీ ఆటోలో చూస్తే పదుల సంఖ్యలో ప్రయాణికులు స్కూల్ విద్యార్థులను ఎక్కిస్తారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లొద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరోవైపు ఆటో డ్రైవర్లు ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడంతో ప్రమాదాలు అధికమవుతున్నాయని తెలిపారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. దేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చి చర్యలు తీసుకున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. ఆటోలో మినీ వ్యాన్లలో విద్యార్థులను కుక్కి మరీ తీసుకెళ్తున్నారు డ్రైవర్లు. దీంతో స్కూల్ బస్సులు ఆటోల్లో ఓవర్లోడ్తో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క ఆటోలో 5 లేదా 6 ప్రయాణిస్తారు. కానీ రీసెంట్గా నాగర్ కర్నూల్లో ఓ డ్రైవర్ తన ఆటోలో 23 మంది విద్యార్థులను ఎక్కించుకున్నాడు. ఆటోలో 23 మంది పిల్లలు ఊపిరి ఆడక ఇబ్బందులు పడ్డారు. ఓవర్ వెయిట్తో ఆటో బోల్తా పడితే పెద్ద ప్రమాదం జరిగేది. ఇలాంటి పరిస్థితి నగరంలో కూడా జరుగుతోంది. ఒకే ఆటోలో పదుల సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్నారు డ్రైవర్లు. ఫోన్లు చూస్తూ ఆటో బస్ డ్రైవ్ చేయడంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పోలీసులు. నగరంలో ఆటోలు ఫిట్నెస్ లేకుండా ఓవర్లోడ్తో వెళ్లడంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయని తెలిపారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు పోలీసులు. ఈ ఆటోస్ బస్సులు నడిపే వాళ్ళు రీల్స్ చూస్తూ నడుపుతున్నారు. సో దీనిపైన మనము ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్, దీన్ని డేంజరస్ డ్రైవింగ్ కింద మనము పరిగణించవచ్చు. రీల్స్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నప్పుడు అతని యొక్క ధ్యాస డ్రైవింగ్ పైన ఉండదు. సో దాంతో ప్రమాదం జరిగే అవకాశం పెరుగుతుంది. అది అతనికే కాకుండా పక్కనుండా వచ్చే వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ స్లో కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగి చెయ్యి విరగడం ఇలాంటివి కూడా సంఘటనలు జరిగినాయి. మన నోటీసులో ఉన్నాయి. కాబట్టి ఇట్లా రీల్స్ చూసుకుంటూ డ్రైవింగ్ చేసే వాళ్ళపైన 184 MA యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రూల్స్ కు విరుద్ధంగా పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లే ఆటోల్లో పంపించవద్దని పేరెంట్స్ కి సూచించారు పోలీసులు.